నమస్తే. అకీరా ఫ్రెండ్స్ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో పవన్ హాట్ కామెంట్స్. కాక్రోచ్ జనతా పార్టీ అదేంటి బొద్దంగల పార్టీనా? రాజకీయాల్లో ఎన్నో పార్టీల పేర్లు విన్నాం, కానీ ఇదేంటి వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? అసలు ఈ పార్టీ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఫ్రెండ్స్ ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఎందుకు చేరారు? ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియాతో పవన్ కళ్యాణ్ పంచుకున్న ఈ జెన్జీ స్టోరీ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం కోసం వెళ్లిన పవన్ అక్కడ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాత్రమే కాదు, నేటి యువత అంటే జెన్జీ ఆలోచన విధానాన్ని గురించి పవన్ చేసిన కామెంట్స్ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇంటర్వ్యూలో జనరేషన్ గ్యాప్ గురించి మాట్లాడుతూ పవన్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ప్రతి 20 ఏళ్లకు ఒక కొత్త తరం వస్తుంది, వాళ్ళ ఆకాంక్షలు పూర్తిగా మారుతాయి అన్న పవన్ తన కొడుక్కి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పారు. తన అబ్బాయికి ఉన్న ఒక 20 మంది ఫ్రెండ్స్ లో 3 కుర్రాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ఆన్లైన్ కమ్యూనిటీలో చేరారట. అదేంటి రాజకీయ పార్టీనా అంటే కాదు, అదొక ఆన్లైన్ వేదిక. సమాజంలో తమకు నచ్చని అంశాలపై తమ వాయిస్ వినిపించడానికి వాళ్లకు దొరికిన ఒక ప్లాట్ఫామ్ అది. ఇక్కడే పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీలో చేరిన ఆ యువత కోపాన్ని తాను అర్థం చేసుకోగలను అన్నారు. కానీ ఇక్కడ ఒక పంచ్ వేశారు. దిశానిర్దేశం లేని కోపం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని తేల్చి చెప్పారు. అంతేకాదు తాను కూడా నిరంతరం యువతతో టచ్లో ఉంటున్నానని, నేటి యువత ఘర్షణాత్మక రాజకీయాలు వద్దు అనుకుంటున్నారని స్పష్టం చేశారు. వాళ్ళకు కావాల్సింది రోడ్ల మీద పడి కొట్టుకునే నాయకులు కాదు, టేబుల్ మీద కూర్చుని సమస్యలు పరిష్కరించే నాయకులు అని పవన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజమే కదా, అరవటం గొడవ పడ్డం కంటే సైలెంట్ గా సమస్యను సాల్వ్ చేసే లీడర్స్ ఈ జనరేషన్ కి కావాలి. మరి పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ కాన్సెప్ట్ అలాగే నేటి జెన్జీ యువత ఆలోచన విధానంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.